ఇది వచ్చేసి నిష్కలంక మహాదేవు. ఇది సముద్రము. ఇప్పుడు నీళ్లు లేవు ఇక్కడ. ఇక్కడ పాండవులు మహాభారత యుద్ధం జరిగిన తర్వాత ఇక్కడ వాళ్ళ పాప పరిహారార్థము ఇక్కడికి వచ్చి తపస్సు చేసేసి ఐదు శివలింగాలను ప్రతిష్టాపన చేశారు పాప పరిహారార్థము. ఇక్కడ 5 శివలింగాలు ఉన్నాయి. ఇది 2వది, అది 3వది. కింద మహావిష్ణువు రూపమైన తాబేలు కూర్మ అవతారం కూడా ఇక్కడ ఉంది, ముందర పెట్టారు. ఇక్కడ ఇది 4వది, ఇది 5వది, 5వ లింగం. ఇక్కడ స్తూపం ఉంది. ఇది మళ్ళీ 7:30 కల్లా క్లోజ్ అయిపోతుందంట. నీళ్ళు వచ్చేస్తాయంట, వెళ్ళిపోవాలి అన్నారు. చుట్టూ మేరకు అంత సముద్రం ఇది అంతా. నీళ్ళు వచ్చే లోపల 1 కిలోమీటర్ ఉంది. అంత బురదలో నడుచుకుంటూ వచ్చినాము. సముద్రం మధ్యలో మేము నడుస్తున్నాము. నేను మా వారు ఇద్దరము నడుస్తున్నాము. సముద్రం మధ్యలో, ఇది ఒడ్డున కాదు, సముద్రం మధ్యలో నడుస్తున్నాము. ఇది ఫస్ట్ టైం మా అనుభూతి. సముద్రం లోపలికి వెళ్ళి మేము దర్శన భాగ్యం చేసుకొని, కాసేపు ధ్యానం చేసుకొని, స్వామికి అభిషేకం చేసుకొని, బిల్వపత్రి సమర్పించి మేము ఇప్పుడు వస్తున్నాము. పాలతో, నీళ్ళతో, బిల్వపత్రితో, పూలతో అన్నితో చేసి ఇప్పుడు మళ్ళీ నీళ్ళు వస్తాయంటే మళ్ళీ మేము నడుచుకుంటా మళ్ళీ యథాస్థానానికి చేరుకుంటున్నాం. ఇది మాత్రం నా జీవితంలో ఇది మర్చిపోలేని అనుభూతి. సముద్రంలో మనము లోపలికి వెళ్ళి మనము ఉంటామనేది ఇదే ఫస్ట్ టైము. ఇది అద్భుతము. ఇది భగవంతుడు మనకిచ్చిన వరం అనుకుంటున్నాను. ఇది ప్రకృతి. ఇక్కడ నీళ్ళు వెళ్ళిపోతాయంట, మళ్ళీ తర్వాత మళ్ళా 8కి కల్లా నీళ్ళు వచ్చేస్తాయంట, మొత్తం కవర్ చేస్తాయంటున్నారు. అది కూడా మేము చూడొచ్చని ఇక్కడే ఉండే అవకాశం మాకు కల్పించినారు. అది కూడా చూపిస్తాను మీకు. ఈ అద్భుతము. సూర్యభగవానుడు కూడా వచ్చేస్తాడు, ఆయనను నమస్కారం చేశాము. అన్నీ వెళ్తున్నాయి. పక్షులన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇంతసేపు ఉండిండే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాయి. ఒడ్డుకు వచ్చేసా. నేను వేసుకురాలే. సముద్రంలో ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి మేము ఒక్కసారైనా మళ్ళా ఎప్పుడు వస్తామో రాలేమో తెలియదు కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చినాము. నీళ్ళు అయితే కొంచెం దగ్గరలో వచ్చినాయంట. గుడి చుట్టూ కూడా నీళ్ళు వచ్చినాయన్నారు. మెట్లు కూడా మునిగిపోయినాయని కూడా చెప్పినారు. కొంతమంది అక్కడ పోయి స్నానాలు కూడా చేశారు. నేను మళ్ళీ ఒకసారి సెంటర్లోకి వచ్చి నిలబడదాము అనేసి వచ్చినాను, కానీ గుడికి మాత్రం పోను. అక్కడంతా నీళ్ళు కవర్ అయినాయి, అంతా బురద కూడా అక్కడ ఎక్కువ ఉంది. అందుకు మధ్యలోకి వచ్చా. ఇప్పుడు ఇదైతే కొత్త అనుభవం నాకైతే. గిన దేవుడు ఉన్నాడని చూపించేదానికి ఇదొక నిదర్శనం. ఇది అద్భుతం.
కానీ నీళ్ళు వచ్చేస్తాయని మమ్మల్ని అక్కడ ఎక్కువసేపు ఉన్నివ్వలేదు. అందువల్ల మేము తొందరగా వచ్చేస్తాము, కొంచెం ఫీల్ అవుతా ఉన్నాము. ఇంకొకసేపు ఉండి వచ్చింటే బాగుండు, మళ్ళీ రాలేం కదా ఇంత దూరము అనేసి. కాసేపు ధ్యానం కూడా చేసుకోవచ్చు కదా. నీళ్ళు అక్కడ వస్తున్నాయి. అక్కడ నీళ్ళు సముద్రంలో మధ్యలో కాదు, చాలా వరకు వచ్చేసినాం మేము. అందరూ వద్దన్నా కానీ మేము తెగించి వచ్చేసినాము. మేమందరం కలిసి సెంటర్లోకి వచ్చేసాము. మళ్ళీ పోవడం మళ్ళీ రావడం ఇదే పనే పోయింది మాకి. మా ఫ్రెండ్స్తో వచ్చేసాము చాలా. ఇప్పుడు ఈ ట్రిప్లో ఇదే బెస్ట్. నీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ వచ్చేసాయండి, 3% వచ్చేసినాయి. జూమ్ చేస్తున్నాను. శిఖరం కూడా మొత్తం నిండిపోయింది. అక్కడంతా మనుషులను ఆడ వరకు నీళ్ళు వచ్చాయి. పొద్దున మేము వచ్చినప్పుడు కన్ను చూపు వరకు కూడా నీళ్ళు లేవు. ఇప్పుడు ఇంతవరకు వచ్చాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 10 గంటలకు అయింది. 10 గంటలకు ఇంతవరకు వచ్చాయి నీళ్ళు. శిఖరము కూడా మొత్తం మునిగిపోయింది. శివలింగాలు కూడా ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయి ఉంటాయి. రెడీ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.